ఇలా వీడియో టైమ్ లైన్ పైన కర్సర్ మూవ్ చేయగానే రియల్ టైమ్ ఇమేజెస్ ఎలా వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? వెల్కమ్ టు డే 1 ఆఫ్ హౌ థింగ్స్ యాక్చువల్లీ వర్క్. మనం ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే బ్యాక్ ఎండ్ లో యూట్యూబ్ ఆ వీడియోని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. యూజువల్లీ ప్రతి 1 to 5 సెకండ్స్ ని ఒక్క ఫ్రేమ్ లో సేవ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే నా వీడియో లెంత్ 3 minutes అనుకోండి, అంటే 180 seconds. ప్రతి 2 seconds కి ఒక్క ఫ్రేమ్ అంటే 90 ఇమేజెస్. ఇప్పుడు ఈ 90 ఇమేజెస్ ని డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తే బ్రౌజర్ స్లో అవుతుంది, వర్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే యూట్యూబ్ స్మార్ట్ గా ఆలోచించి ఈ 90 ఇమేజెస్ ని ఒక పెద్ద ఇమేజ్ లో ప్యాక్ చేస్తుంది. ఈ టెక్నిక్ పేరే స్ప్రైట్ ఇమేజెస్. చిన్న చిన్న థంబ్నెయిల్స్ అన్ని గ్రిడ్ ఫార్మాట్స్ లో అరేంజ్ చేసి 90 ఇమేజెస్ ని 9 to 10 స్ప్రైట్ ఇమేజెస్ లా కన్వర్ట్ చేస్తుంది. తక్కువ రిక్వెస్ట్లు, మోర్ స్పీడ్. ఈ స్ప్రైట్ ఇమేజెస్ తో పాటు యూట్యూబ్ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తుంది, అదే VTT ఫైల్. ఈ VTT ఫైల్ లో ఏముంటాయంటే వీడియో లెంత్, ప్రతి టైం స్టాంప్, ఏ వీడియోకి ఏ స్ప్రైట్ ఇమేజ్ యూస్ చేయాలో ఆ ఇమేజ్ ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తుంది. యూజర్ టైమ్ లైన్ మీద కర్సర్ మూవ్ చేస్తే జావా స్క్రిప్ట్ మౌస్ పొజిషన్ ని తెలుసుకుంటుంది. టైమ్ లైన్ విడ్త్ తో కంపేర్ చేసి ఎగ్జాక్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ టైం ని VTT ఫైల్ లో మ్యాచ్ చేసి కరెక్ట్ స్ప్రైట్ ఇమేజ్ ని లోడ్ చేస్తుంది. అలా ఇన్స్టెంట్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సింపుల్ గా అర్థమైందా? ఇలాంటి కాంప్లెక్స్ టెక్నాలజీ టాపిక్స్ ని కూడా సింపుల్ గా స్టోరీలా చెప్పడానికి ఈ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి.